సువార్తికుడునైన ఫిలిప్పు, శిష్యుడుగా సంఘంలో ప్రారంభమైన ఆయన సువార్తికుడు స్థాయికి ఎదిగిపోయాడు. ఎంత గొప్ప విషయం ఇది, ఆలోచించండి. సంఘంలో ఆ రోజుల్లో ఎలా ఉండేవాళ్ళు తెలుసా? దేవునిలో బలంగా ఉన్న వాళ్ళకే పగ్గాలు అప్పచెప్పేవాళ్ళు అపోస్తలులు. సంఘంలో చాలా జాగ్రత్తగా ఉండే వాళ్ళకి పెద్ద పెద్ద పనులు అప్పగించేవాళ్ళు. సంఘంలో దేవునితో సహవాసం కలిగి ఆత్మ సహాయంతో బతికే వాళ్ళకి సంఘంలో ఏ పనైనా అప్పగించేవాళ్ళు ధైర్యంగా. మరి ఈరోజు సంఘాల్లో చూడండి ఎలా ఉంటాయో. ఈరోజు సంఘాలు ఎలా ఉంటాయంటే, ఏమండి ఫలానా వాళ్ళ అమ్మాయి, ఆ అమ్మాయికి పాట ఇవ్వండి, ఫలానా వాళ్ళ అబ్బాయి, ఆ అబ్బాయికి వాక్య పఠనం ఇవ్వండి, ఫలానా వాళ్ళకి చెందిన వాళ్ళండి వీళ్ళు 7 మాటల్లో 1 మాట ఇవ్వాల్సిందే, ఫలానా వాళ్ళకి చెందిన వాళ్ళండి ఈరోజు ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ప్రత్యేకంగా మీరు వాళ్ళ పేరు చెప్పాల్సిందే అని రికమెండేషన్లు వస్తూ ఉంటాయి ఈరోజు చర్చిల్లో. కానీ ఆ రోజు ప్రారంభ సంఘంలో రికమెండేషన్లు లేవు. దేవునితో ఉన్న ఆత్మీయ సహవాసాన్ని బట్టి